వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రం అన్నిటా వెనుకబడిందని ఆవేదన. ద్రాస్ సెక్టర్లో జరిగిన 25వ కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, నాడు సైనికుల ప్రాణత్యాగాలు తన మదిలో నిలిచిపోయాయని వెల్లడి. ఏపీకి ఉన్న మొత్తం అప్పులు 7.48 లక్షల కోట్లని మాజీ సీఎం జగన్ వెల్లడి. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించిన వైసీపీ అధినేత. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణ అందిన ఆదాయం 46% అని వెల్లడించారు. అదే సమయంలో 58% జనాభా ఉందని, అక్కడి నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయని, ఆస్తులు హైదరాబాదులో ఉండిపోయాయని వివరించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉన్నాయని, పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువగా ఉందని అన్నారు. సేవా రంగాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, సేవల రంగం తెలంగాణకు వెళితే ఏపీకి వ్యవసాయం వచ్చిందని అన్నారు. ఏ ప్రభుత్వానికైనా వ్యవసాయ రంగంలో ఆదాయం తక్కువగా ఉంటుందని చెప్పారు. అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు. అదే ఇక్కడ జరిగింది. ఓ దగ్గర 2%, 3%, 4% హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి. ఆ విధంగా మనకు అప్పులు కట్టడం, వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది. ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, బాగా ఖర్చులు తగ్గాయి. దీనివల్ల ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పెట్టలేకపోయారు, ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. మళ్ళా హైయర్ ట్యాక్సెస్కి వెళ్ళారు, మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు. దానివల్ల మళ్ళా ఈ సైక్లింగ్ పెరిగింది కానీ, క్రైసిస్ పెరిగింది కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల మళ్ళా ఫండ్స్ డైవర్ట్ చేశారు, ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం 30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది. మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక, 30% ఇవ్వలేక, 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడాన డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే అక్కడ ఫిస్కల్ పారామీటర్స్ మీకు కొన్ని పెట్టారు, ఎకనామిక్ ఇండికేటర్స్. 25వ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్లోని ద్రాస్ సెక్టర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నాడు కార్గిల్ యుద్ధ సమయంలో ఓ సామాన్యుడిలా సైనికుల మధ్య ఉన్నానని వెల్లడించారు. దేశం కోసం సైనికులు చేసిన వీరోచిత పోరాటం తన మధ్యలో నిలిచిపోయిందని అన్నారు. లడఖ్ కార్గిల్ యుద్ధానికి సాక్షిగా నిలుస్తుందని, అమర వీరుల త్యాగాలకు గుర్తుగా జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకుంటున్నామని చెప్పారు. దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరుకాలం గుర్తుండిపోతారని అన్నారు. వీర సైనికుల త్యాగాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. कारगिल विजय के 25 वर्ष पूरे होने की साक्षी बन रही है. कारगिल विजय दिवस हमें बताता है कि राष्ट्र के लिए दिए गए बलिदान अमर होते हैं. दिन, महीने, वर्ष, सदियां गुजरते हैं. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నిర్వచనం మారిందని, అరాచకం, ఆటవికం, రెడ్ బుక్ పాలనగా చంద్రబాబు మార్చారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా వైట్ పేపర్ల పేరుతో దుష్ప్రచారం మొదలుపెట్టిందని, ఈ వైట్ పేపర్లన్నీ కూడా అబద్ధాలేని అన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలు బయటికి రాకుండా ప్రశ్నించకుండా హత్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక మనిషిని అప్రతిష్ట పాలు చేయటం, ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు అలవాటని ధ్వజమెత్తారు. వైట్ పేపర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు.
దాదాపుగా 52 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 52 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితి. ఆగస్టు 2వ తేదీలోపు కాళేశ్వరం పంపింగ్ స్టార్ట్ చేయకపోతే 50,000 మంది రైతులతో వచ్చి తామే పంపులను స్టార్ట్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రతినిధులు కన్నేపల్లి పంపు హౌస్ను పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాజకీయాల కోసం ప్రజలు రైతులను ఇబ్బందులు పెట్టవద్దని కోరారు. కేవలం రాజకీయ కక్షతో కేసీఆర్ను బద్నాం చేయాలనే కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను ఆన్ చేయడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరు అని అన్నారు. కానీ ప్రస్తుతం పంటల సాగుకు నీరు ఇచ్చే పరిస్థితి లేదని, గతంలో నీటి సమస్య లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అసత్య ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీరు నింపాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలలోపు పంపు హౌస్లను ప్రారంభించాలని అల్టిమేటం జారీ చేశారు. తెలుసు అయినప్పటికీ ఒక మాటలో చెప్పాలి అంటే తెలంగాణ భౌగోళికంగా చూసినట్టయితే ఇట్లా ఒక గుడిసెలాగా ఇటువైపు నుంచి గోదావరి, మరొక వైపు నుంచి కృష్ణానది పారుతూ ఒక ఈ పద్ధతుల్లో భౌగోళికంగా ఉంటుంది. మరి మనకున్న పరిస్థితుల్లో, మనకున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ 2 జీవనదుల నుంచి నీళ్లు తీసుకోవాలి అంటే ఇవాళ ఇటు ప్రాణహిత, గోదావరి, మానేరు ఈ అన్ని నదులు కలిసే ఈ పాయింట్లో నీళ్లు తీసుకుంటే మొత్తంగా ఈ పాయింట్ నుంచి ప్రతి పాయింట్ కూడా నీళ్లు తీసుకోవచ్చు, తెలంగాణలోని ఇంచు తడపొచ్చు అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకటి కాదు బహుళార్థ ప్రయోజనాలు ఉన్న ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. ఇవాళ ఎక్కడైతే మనం నీళ్లు చూస్తున్నామో ఇది దాదాపు 80-90 మీటర్ల మీద సముద్ర మట్టానికి ఇక్కడ ఉన్నది. అదే హైదరాబాద్ తీసుకుంటే 535 మీటర్ల మీద ఉంటుంది. కరీంనగర్ ఏదైతే ఎల్ఎండి చెప్తున్నారో గౌరవనీయులు కమలాకర్ గారు, అక్కడ దాదాపు 300 పైచిలకు మీటర్ల మీద 350 మీటర్ల దాకా అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి నీళ్లు తీసుకొని పోవాలంటే నీళ్లు ఎత్తిపోసుకుంటూ ఒక్కొక్క దశలో కొన్ని నీళ్లు తీసుకొని పోతూ అల్టిమేట్ గా పైదాకా 618 మీటర్లు ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో అక్కడ దాకా నీళ్లను తీసుకొని పోవచ్చు. మార్గ మధ్యంలో ఉండే ఊర్లు గాని పట్టణాలు గాని మంచినీళ్లు తాగిపించవచ్చు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం జీ మామిడాడ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 5వ తేదీ ఆలయంలో చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజీ విజువల్స్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచనల మేరకు జిల్లా డీఎస్పీ, రూరల్ సీఐ, సిసిఎస్ సిఐ, పెదపూడి ఎస్ఐ రామకృష్ణ పర్యవేక్షణలో సిఐ సన్యాసరావు మరియు క్రైమ్ పార్టీ సహాయంతో ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద రోడ్డు పక్కన నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగిందని పెదపూడి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో కాకినాడ జిల్లా డీఎస్పీ కె హనుమంతరావు తెలిపారు. కానీ అఫెండర్కి సరిహద్దులే ఉంటాయి, ఎక్కడికంటే అక్కడికి వెళ్తారు. ఏదైతే ఖాళీగా ఐసోలేటెడ్గా ఉందో, ఊరికి దూరంగా ఉంది, అలర్ట్ లేదు, అక్కడ ఎవరు వాచ్మెన్ లేరు, ఉంటే ఎలా తప్పించుకోవాలి అటువంటివన్నీ గమనించుకుని వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకుని నేరం చేస్తారు. ఈజ్ ప్రొఫెషనల్. అతని మీద గతంలో కూడా చాలా నేరాలు ఉన్నాయి. దాదాపుగా రిజిస్టర్ అయిన కేసులు దాదాపు 15 కేసులు విజయవాడలో కానీ, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, తెనాలి, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నకిరేకల్లు, వన్ కొల్లిపర, ఆకివీడు, తెనాలి రోడ్లు, తణుకు, చేబ్రోలు, వెస్ట్ గోదావరి, ఇట్లా ఇన్ని గ్రామాల్లో కూడా అన్ని టెంపుల్ అఫెన్స్లు చేసినా ఇతను ప్రొఫెషనల్. అయితే ప్రొఫెషనల్ అఫెండరు. సో ప్రొఫెషనల్ సింగిల్ అఫెండర్. ఇతను ఎంఓ కూడా ఇతను గోని సంచిలోనే మూట కట్టుకుని దాన్ని ఎక్కడో కన్సీల్ చేసుకుని కూడా, అంటే ఎందుకంటే గత నేరాల్లో కూడా ఇతను అంత ప్రాపర్టీ పట్టుకుని వెళ్తే ఎన్ రూట్లో ఎక్కడైనా దొరుకుతారని ఇమీడియట్గా అతను నియర్ బై ఎక్కడో అక్కడ కన్సీల్ చేసే ఇది ఉంది. గతంలో విజయవాడ కేసులో కూడా నా అనుభవంతో చెప్తున్నాను, అక్కడ కూడా మేమే ఇతను పట్టుకోవడం జరిగింది. అతను కూడా అలా అక్కడే ఒక చోట, అక్కడైతే ఇంకా విచిత్రం,
పబ్లిక్ ప్లేస్లో ఎక్కడో బుషెస్ మధ్యలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధంగి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆమె కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గం మహిళల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తండ్రి దివంగత ఎన్టీఆర్కు నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళల సంక్షేమం, ఆర్థిక బలోపేతం లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు కొనసాగుతుందని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ను చంద్రబాబు సేవాభావం స్థాపించారని వెల్లడించారు. చంద్రబాబు ఏ స్ఫూర్తితో ట్రస్టును స్థాపించారో ఆ స్ఫూర్తిని తాను, తన సిబ్బంది ముందుకు తీసుకువెళ్తామని, కుప్పంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళా సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటు చేశామని అన్నారు. అట్లానే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేశాము. ఇప్పుడు మొన్న మార్చ్ ఎలక్షన్ ముందల ఇది మొదలు పెట్టాము. అట్లానే ఇక్కడ మహిళలకి కుట్టు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు చేసింది ఫ్రాక్ అవనే, ఏ గార్మెంట్స్ అవనే, వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే స్ఫూర్తితో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం. ఇక్కడతో ఆగదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మహిళలు వాళ్ళు ఏమి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం. ఇదే కాదు, ఇంకా చాలా ఆలోచనలు ఉండే. మేము ఆల్రెడీ కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళతో మేము స్టార్ట్ చేసాము. వాళ్ళకి మన కుట్టు నేర్చుకున్న వాళ్ళకి ఏం కావాలో, గవర్నమెంట్స్ కానీ ఏది కానీ వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు వచ్చి ఇక్కడుండే మహిళలకి ఎవరు ట్రైనింగ్ అయ్యారో అండర్ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో వాళ్ళకి ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి లింక్ ఇచ్చి వాళ్ళ బట్టలు తీసుకొచ్చి మన లేడీస్ కి ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆ గార్మెంట్స్ చేసి అది తిప్పి వాళ్ళ ఫ్యాక్టరీకి పంపించేటట్టు మేము ఆలోచిస్తున్నాము. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయ శిఖరానికి బంగారు తాపడం కోసం అంచనాలు వేయడానికి టీటీడీ గోల్డ్ విభాగపు సాంకేతిక బృందం అన్నవరం వస్తున్నందుకు స్థానిక భక్తుడు బొడ్డు వెంకట రమణమూర్తి ఆనందం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయ శిఖరానికి బంగారు తాపడం చేయడానికి 1991లో రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్కు తాను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఎట్టకేలకు ప్రభుత్వ దేవాదాయ శాఖ స్పందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి దేవస్థానం తదుపరి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అని ఈ భారతదేశంలో వివిధ దేశాల్లో భక్తులందరూ కూడా వివిధ సంఖ్యలో అన్నవరం వచ్చి దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహం పొందుతారు. నేను ఒక సామాన్యుడైన బొడ్డు వెంకటరామమూర్తిగా 91లో నేను బంగారపోత ఆలయ శిఖరానికి ఆనంద నిలయం కింద పెట్టాలని ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అయితే అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్ గారు రెనోవేషన్ అయిన తర్వాత చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అయితే పార్ట్ 2లో ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా వజ్రకిరీటం పెట్టాలని ఒక ఆర్డర్ తీసుకొచ్చాను. ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత కమిషనరు ఇవన్నీ కూడా 15 సంవత్సరాలు తిరిగి టీటీడీలో తిరిగి చివరికి సాధించిన తర్వాత 3.5 కోట్ల కట్టాలి అని చెప్తే ఒక భక్తుడు వచ్చాడు, దాత పెట్టాడు. అది సంతోషం. రెండో విషయం, నామాలు శంకు చక్రం పెట్టాలని చెప్పాను, అది పెట్టారు. ఆ కొండకి కళ వచ్చింది. మూడోదేమో ఆలయ శిఖరానికి బంగారపోత పుయ్యాలని 91 రిఫరెన్స్ గవర్నమెంట్ ఆర్డర్ చేస్తూ చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ ఇచ్చాను. ఇదిగో చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన ఆర్డరు. చీఫ్ సెక్రటరీ గారు కమిషనర్కి ఇచ్చారు. కమిషనర్ గారు ఉత్తర్వులు జారీ చేసి చీఫ్ సెక్రటరీ గారిని ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కమిషనరు అప్రూవల్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపం మంటేవారి తోట 2వ వార్డులో భారీ వర్షాలకు ముంపునకు గురైన బాధితులకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి సహకారంతో రగ్గులు, పుస్తకాలు, గ్లాసులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు జీవనం కష్టంగా ఉన్న తరుణంలో వరద కారణంగా కష్టకాలంలో ఉన్న బాధితులను ఆదుకున్నప్పుడే మానవత్వం అందరికీ ఆదర్శవంతం అవుతుందని అన్నారు. 10 ఏళ్లుగా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 250 మంది ముంపు బాధితులకు వివేకానంద సేవా సమితి సౌజన్యంతో రగ్గులు, 66 మంది చిన్నారులకు గ్లాసులు, పుస్తకాలు, బిస్కెట్స్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె శ్రీనివాసులరాజు, సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు వేగిరాజు శివవర్మ, నారాయణరాజు, సభ్యులు కంతేటి వెంకటరాజు, నందమూరి రాజేష్, వబిలిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఫ్లడ్ ఎఫెక్టెడ్ పీపుల్కి ఈ సేవా సమితి ద్వారా అంటే వారికి అవసరమయ్యే, పెద్దవారికి అవసరమయ్యే బెడ్షీట్స్, పిల్లలకు అవసరమయ్యే కొన్ని సామాన్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పంచిపెట్టాము. అదేవిధంగా ఇక్కడ ఈ మియాకోడ్ డ్రైన్ ద్వారా వాటర్ రావడం, ఇనండేట్ అవ్వడం అది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉండే స్థానికులు అక్కడ చిన్న వర్క్ అంటే వాల్ హైడ్ చేయడానికి తర్వాత చెప్పడం జరిగింది. తొందరలోనే టేకప్ చేసి ఇక్కడ స్థానికులకి ఇబ్బంది లేకుండా ఈ వర్షాలు అది వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ యాక్సిడెంట్స్ అయ్యి జరగకుండా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మేము త్వరలో టేకప్ చేస్తాము. ఏలూరు రేంజ్ పరిధిలో రాజమహేంద్రవరంలో జరిగిన బయోడైవర్సిటీ సమావేశంలో అటవీ శాఖ అధికారి తనను అవమానించారని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం సర్పంచ్ ఎం హైమావతి పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారి భోజనాల సమయంలో ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అవహేళనగా మాట్లాడారని సర్పంచ్ వెల్లడించారు. మొత్తం 3 జిల్లాల పరిధిలో పంచాయతీలు, సర్పంచులు, కార్యదర్శులు, వార్డు మెంబర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, అటవీ శాఖ అధికారి అవహేళనతో మాట్లాడటంపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సర్పంచ్ విలేకరులకు వెల్లడించారు. బయోడైవర్సిటీ క్యాంపియన్ అని చెప్పి అటవీ శాఖ అధికారి సత్యప్రసాద్ గారు ఫోన్ చేస్తే మేము అక్కడికి వెళ్ళామండి. అక్కడ సరిగ్గా లేవండి. దాని గురించి అడిగినందుకు అతను నోటుకొచ్చినట్టు దుర్భాషలాడుతున్నాడు. తింటాకొచ్చారా మీరు, ఈ దేనికి వచ్చారని అడుగుతున్నారు. ఇది నాకు చాలా అవమానకరంగా ఉంది. ప్రజాప్రతినిధులు అయ్యింది మాకే ఎంతలా ఉంటే సామాన్య మానవులకి ఎలా ఉంటుంది? ఆయన మాట్లాడే విధానం నాకు అసలు నచ్చలేదు. దయచేసి అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రం అన్నిటా వెనకబడిందని ఆవేదన. ద్రాస్ సెక్టర్లో జరిగిన 25వ కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, నాడు సైనికుల ప్రాణత్యాగాలు తన మదిలో నిలిచిపోయాయని వెల్లడి. ఏపీకి ఉన్న మొత్తం అప్పులు 7.48 లక్షల కోట్లని మాజీ సీఎం జగన్ వెల్లడి. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించిన వైసీపీ అధినేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.